తమ్ముళ్ళకి, అక్కలకి, అన్నలకి, అందరికి నిన్న ఒక్క విషయం చెప్తా, మంచిగా వినండి. మీరు మీకోసం ఒక 90 రోజులు 4 గంటలకు లేచి ఒక్క పీస్గా ఇంకోని జోడి తీసుకోపోకుండా నడుచుకుంటూ పోయి ఒక ½ అవర్ నడవండి. 90 రోజులు నడవండి. మీ మైండ్ ఎంత రిలీఫ్ అవుతుంది అంటే మీకున్న స్ట్రెస్ 90% తగ్గిపోతుంది. మీరు చాలా హెల్దీగా అవుతారు. మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెడతారు. అది బ్రహ్మ ముహూర్తం అంటే. బ్రహ్మ ముహూర్త ఎఫెక్ట్ అలా ఉంటుంది. నేను ఎప్పటికీ 100 రోజులు కంప్లీట్ చేసిన, ఇంకా 200 డేస్ కంప్లీట్ చేస్తాను. నా కోసం కాదు, మీకోసం చేయండి. ఒక్క 90 రోజులు కష్టపడండి. మీకు ఎన్ని చేంజెస్ వస్తాయో మీ లైఫ్ లో మీకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. నమస్తే అందరికి. ఈరోజు 258. సో మనం మార్నింగ్ ఎంటీ స్టమక్ లో లేవగానే 15 మినిట్స్ లోపల చియా సీడ్స్, సబ్జా సీడ్స్ అన్న రాత్రి సోక్ చేసిన ఇది తీసుకుంటాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా 10K స్టెప్స్ అన్న 5K స్టెప్స్ అన్న కంపల్సరీ చేస్తాం. ఆ వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కామన్ గా మనం ఏం తీసుకుంటాం, ఎంటీ స్టమక్ లో రెడీ అయిపోయిన తర్వాత ఒక కీర తొక్క ఉండి ఉంటది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత 15 to 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత 2 eggs తీసుకుంటాను. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 15 to 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చూస్తున్నారు కదా, కీర, క్యారెట్ ప్లస్ స్టీమ్ చేసిన క్యారెట్. ఇది క్యారెట్ తో పాటు మనం ఏదో ఒకటి టమాటా అనేది ఆడేస్తాం. ఇది స్టీమ్ చేసింది. దీంతో పాటు స్ప్రౌట్స్ మనం రాత్రి సోక్ చేస్తాం. ఇవి ఒక 2-3 రకాలు. సో ఈ పప్పులు చిరుధాన్యాలు అంటారు. సో ఇవి గిట్ట మనం తీసుకుంటాం డైలీ. ప్రతి రోజు మిస్ కాకుండా నేను ఏ పద్ధతి ఫాలో అవుతుంది. నేను స్టార్ట్ చేసిన వీడియోలు మాత్రం వెయిట్ లాస్ కోసం. ఈ రోజు నేను కష్టపడేది మాత్రం ఫ్యాట్ లాస్. వెయిట్ లాస్ కి ఫ్యాట్ లాస్ కి డిఫరెన్స్ నేను చెప్తా తర్వాత వీడియోలో. లవ్ యూ ఆల్. మళ్ళీ రేపు కలుద్దాం డే 259 లో.